హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ వర్గీయులు దాడి చేశారంటూ ఛానల్ ఎండీ వంశీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దాడిని ఖండించారు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే రాళ్లు, రాడ్లు వంటి ఆయుధాలు ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా కార్యాలయం ఎదుట నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడటం దుర్మార్గమని అన్నారు. ఒకవేళ మహా న్యూస్ ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ప్రజలు హర్షిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 20 మందికి పైగా కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే తమ సిబ్బంది ప్రాణాలకు తెగించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. జర్నలిస్టులపై దాడులు చేసే వారి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను చంపేస్తారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఈ దాడి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలని సూచించారు. కొందరు ఈ దాడికి మద్దతు పలుకుతున్నారని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వారిని ఎవరు కాపాడతారని ఆయన ప్రశ్నించారు. ఈ దాడిపై మహా న్యూస్ తప్పకుండా పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అనుచరులని అర్థమవుతుందని వంశీ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి, తమ నాయకుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని దాడి చేసిన వారు నినాదాలు చేశారని ఆయన తెలిపారు. నరికేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తామని బెదిరించారని ఆయన వాపోయారు. కేసీఆర్ నాయకత్వంలోని పార్టీలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. మేమేదైనా తప్పు చేసి ఉంటే నిలదీయవచ్చని వంశీ అన్నారు. అవసరమైతే తాను కేటీఆర్ ఇంటికి వెళ్తానని, లేదా కేటీఆర్ తన స్టూడియోకు రావచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ దాడి ఘటనలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోందని, పోలీసు విచారణపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ మాట్లాడితే బాగుంటుందని ఓ జర్నలిస్ట్ గా తాను కోరుకోవడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. మీడియాపై దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని దాడులు ఎదురైనా ఉద్దేశం అయితే సరే, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడే విజయం సాధించాము. ఆ దుర్మార్గులు చూశాను అంతంత పెద్ద వేసుకొని వచ్చి మన మీద దాడి చేశారు. అందరం ధైర్యంగా నిలబడ్డాము, వాళ్ళని నిలవరించాము. పైపెచ్చి వాళ్ళతో మర్యాదగా కూడా మాట్లాడాము. ఒక పక్క నిలవరిస్తూనే మర్యాదగా తమ్ముళ్ళు మేమంతా కూడా ఉద్యమకారులు అని చెప్పాము. అయినా సరే మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు పారిపోయినట్లుగా. మనం చాలా శాంతియుతంగా బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి, ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ. ఖచ్చితంగా రాజకీయ పార్టీ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ థాట్లో భాగంగా వచ్చిన రాజకీయ పార్టీ. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ థాట్ని అనుక్షణం మనం వినిపిస్తూ ఉన్నాము. మనం ఆ భావ ప్రకటన స్వేచ్ఛని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మనం ఉన్నాము. కాబట్టి మనం శాంతియుతంగా వెళ్ళి అక్కడ బయట ఇద్దామని అనేది నా ఉద్దేశం.
ఉన్నటువంటి వాళ్ళు నేను ఖచ్చితంగా వాళ్ళ నిరసనని వాళ్ళ ప్రొటెస్ట్ ఏదైనా ఉంటే నేను స్వాగతిస్తాను. ఇది మా దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ. డిబేట్లో నేను కూర్చోబెడతా, వాళ్ళ వర్షన్ వినిపిస్తా. అది మీడియా వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే వాళ్ళ నిరసన తెలియజేసుకోవచ్చు. 100 మార్గాలు ఉన్నాయి. అంటే ఇంతింతలా రాళ్ళు, ఇంతింతలా రాడ్లు ఈ విధంగా వచ్చి పడిపోయి ఆఫీసు మీద కొట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటిది? ఈ రకమైనటువంటి దాడులు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద పోరాటాన్ని కొనసాగిస్తాము. ఆఫీసు లోపల డోర్లు పగలగొట్టి పైకి వెళ్ళి పైన ధ్వంసం చేయటం ఏంటండి? ఆఫీసులో ఎంప్లాయీస్ కొట్టడం ఏంటండి? సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ పగలగొట్టడం ఏంటి? ఖచ్చితంగా ఇది దాడి చేసి చంపేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు.